ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా యువత భవిష్యత్తు కోసం నిబద్ధత అనే ఈ సంవత్సర థీమ్ని ఎలా సాధించుకోవాలో ఒక శీర్షికను తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో సగానికి పైగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసు గలవారు ఉన్నారు. ఈ యువతరం ఒక శక్తివంతమైన వనరు. అయితే ఈ భారీ యువ జనాభా తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నది. ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా సంబంధిత సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి చేపట్టిన జనాభా దినోత్సవం సందర్భంగా కొన్ని థీమ్లు, కొన్ని లక్ష్యాలు ఇవ్వబడుతున్నాయి. 1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. 1990లో మొదటిసారిగా జరుపుకున్న ఈ రోజు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న జనాభా సవాళ్లపై పరిష్కరించడానికి, చర్చించడానికి ఒక వేదికగా మారింది. ఈ ఏడాది యువత కలలు సాకారం చేయాలనేదే థీమ్గా ఇవ్వబడింది. ఆ నేపథ్యంలోనే యువత భవిష్యత్ కోసం ఒక నిబద్ధత ఉండాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రపంచ జనాభా దినోత్సవం 2026 యొక్క థీమ్ యువత యొక్క ఆకాంక్షలను ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం సాకారం చేయడానికి కలిసి పనిచేయడం అనే ఆహ్వానం. ఇందుకు ఒక నిబద్ధత, యువతకు భద్రత కల్పించడం, ఆర్థిక స్థిరత్వం అందించడం, వారి హక్కులను పరిరక్షించడం, ఇవన్నీ స్థిరమైన భవిష్యత్తుకు పునాదులు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న యువతరం వారి కలలు, ఆకాంక్షలు నెరవేరితేనే ప్రపంచం నిజంగా ప్రకాశవంతమైన భవిష్యత్తును చూడగలదు. ప్రతి ప్రభుత్వం, ప్రతి సంస్థ, ప్రతి పౌరుడు ఈ ప్రయాణంలో భాగస్వామి కావాలని, యువతకు మద్దతు ఇవ్వాలని, అది మనందరి ఎంపిక కాక బాధ్యతగా ఉండాలన్నదే ఈ థీమ్ యొక్క నిర్దేశం. నేటి యువత ఆర్థిక ఇబ్బందులు, అభద్రత, ఆరోగ్య సమస్యలు, విద్య, గృహ సమస్యలు వంటి కారణాల వల్ల తక్కువ సంతానాన్ని కోరుకుంటున్నారు. UNFPA నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది పిల్లల సంరక్షణ సవాళ్లు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సమస్యలు, వాతావరణ మార్పులు, మహమ్మారులు, యుద్ధాలు, పర్యావరణ క్షీణత వంటి తాము కోరుకున్నంత మంది పిల్లలను కనడానికి అడ్డంకులుగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే లైంగిక వేధింపులలో సగం 15 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు గల బాలికలపై జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 3 బాలికల్లో ఒకరు 18 సంవత్సరాలు నిండకముందే వివాహం చేసుకుంటున్నారు. టీనేజ్ బాలికలు టీనేజ్ బాలుర కంటే మాధ్యమిక విద్యను ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి తక్కువ అవకాశాలు కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 మహిళల్లో ఒకరు తమ జీవితం, శరీరం, భవిష్యత్తు గురించి సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. బాల్య వివాహాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 యువతుల్లో ఒకరిని ప్రభావితం చేస్తున్నాయి. ఇది పేదరికాన్ని కొనసాగిస్తూ విద్యను పరిమితం చేస్తోంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా యువత హక్కుల పరిరక్షణ, వారి భద్రత, ఆర్థిక స్థిరత్వం కల్పించడంపై ప్రపంచవ్యాప్తంగా ఇవ్వబడిన సూచనలు ఇవే. నాణ్యమైన, న్యాయమైన, శాంతియుత, ఆశాజనకరమైన ప్రపంచాన్ని నిర్మించడంలో యువత ప్రాముఖ్యతను UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నొక్కి చెప్పారు. యువత హక్కులకు మద్దతివ్వడం స్థిరమైన అభివృద్ధి, శాంతి, మానవ గౌరవానికి అవసరమన్నారు. UNFPA నివేదిక ప్రకారం నిజమైన సంతాన సంక్షోభం అనేది జనాభా తగ్గుదల కాదు, యువత తాము కోరుకున్న సంతానాన్ని పొందలేకపోవడమే. కోరుకున్న ఆర్థిక, సామాజిక అడ్డంకులు వారి ఎంపికలను పరిమితం చేస్తున్నాయి. పాకిస్తాన్లో న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో యువత తాము కోరుకున్న కుటుంబాలను సృష్టించుకోవడానికి వారికి అధికారం కల్పించడంగా ఈ ఏడాది లక్ష్యం ఇవ్వబడింది. యువతరం సమస్యలను పరిష్కరించడానికి, వృద్ధాప్య సమాజాన్ని ఎదుర్కోవడానికి వారికి అధికారం కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది థాయిలాండ్.
యువత ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కుటుంబ అనుకూల విధానాలు, చవకైన శిశు సంరక్షణ, వేతనంతో కూడిన సెలవు వంటి విధానాల ద్వారా తల్లిదండ్రుల బాధ్యతలను అందుబాటులోకి తేవడం, సురక్షితమైన ఉద్యోగాలు, సరసమైన గృహాల ద్వారా యువకులు వయోజన జీవితంలోకి ప్రవేశించడానికి సహాయం చేయడం, లింగ సమానత్వం, పిల్లల సంరక్షణ బాధ్యతలను స్త్రీ పురుషులు సమానంగా పంచుకునే లింగ సమాన భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, సంతానోత్పత్తి గురించి ఖచ్చితమైన సమాచారంతో సహా అందరికీ పునరుత్పత్తి ఆరోగ్యం హక్కులను కల్పించడం, ఇక ప్రతి ఒక్కరూ తమ పిల్లల సంఖ్య, అంతరం, సమయాన్ని స్వేచ్ఛగా నిర్ణయించుకోవడానికి వీలు కల్పించడం. ఇలా అందరికీ ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, ప్రయోజనాలు కల్పించేలా భద్రత, గౌరవం, అవకాశాలున్న జీవితాన్ని అందరూ పొందే విధంగా, ముఖ్యంగా యువత వీటిని పొందే విధంగా, యువత భవిష్యత్ కోసం ఒక నిబద్ధత కోసం ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్ కృషి చేస్తోంది. ఈరోజు మనం ప్రపంచ జనాభా దినోత్సవం గురించి, ఈ సంవత్సరం థీమ్ గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం.